ప్రశ్న ఏంటంటే, సంఘపు అపోస్తులు అన్నారు కదా, నేడు సంఘంలో సంఘపు అపోస్తులు ఉన్నారా అనేది అడగబడుతున్నటువంటి ప్రశ్న. అదే కదా, నేడు సంఘపు అపోస్తులు ఉన్నారా, అది ఇప్పుడు ఉండేటువంటి ప్రశ్న. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నుండి మన సంగతులు చూస్తాం. కొంచెం శ్రద్ధగా ఆలకిస్తే మీకు సంగతులు అర్థమవుతాయి. కొరింథీయులకు రాసిన పత్రిక వాస్తవంగా ప్రశ్నలకు జవాబులు ఇవ్వబడినటువంటి పత్రిక ఇది. కొరింథీ సంఘంలో అనేకమైన సందిగ్ధాలు, సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ కొరకు రాయబడినటువంటి పత్రిక ఇది. 28వ వచనంలో, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను. మొదట కొందరిని అపోస్తులుగాను. మొదట కొందరిని అంటే తరువాత ఆన్సర్ మీరు చెప్పాలి. ప్రశ్న ఇప్పుడు నాదే ప్రశ్న. మొదటి కొందరిని అంటే తరువాత మొదట కొందరిని అపోస్తులుగా పెట్టాడు, తరువాత మళ్ళీ పెట్టాడా? మళ్ళీ పెట్టాడని రిఫరెన్స్ ఎక్కడన్నా ఉందా? మరలా మొదట కొందరిని అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు. మొదట కొందరిని అపోస్తులుగా పెట్టాడు అన్నాడు. మొదట కొందరు అపోస్తులు ఎవరు? ఇప్పుడు అపోస్తులు ఎవరు? ఓకే, దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇంకొంచెం కొంచెం చెప్తాను. 29వ వచనంలో, అందరూ అపోస్తులులా? ప్రశ్న అడుగుతున్నాడు, కొరింథీయులను అడుగుతున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ప్రశ్న, అందరు అపోస్తులులా? అందరు ప్రవక్తలా? అందరు బాధకులా? కాదు. నేడు ఉన్నారా లేదా అనేటువంటిది, ఒకవేళ ఉన్నారనుకోండి, సపోజ్ రేపు చెప్పాల్సిన లెసన్ ఇది వాస్తవంగా. ఒకవేళ ఉన్నారు అని అంటే, ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ ఉన్నారనుకోండి, మొదటి శతాబ్దంలో 96 లేదా 98 సంవత్సరానికి ప్రకటన గ్రంథం రాయబడింది. అంటే కొత్త నిబంధన పుస్తకాల్లో చివర రాయబడినటువంటి పుస్తకం ప్రకటన గ్రంథం. అంటే మొదటి శతాబ్దం 33లో అపోస్తులైన పేతురు ద్వారా సంఘం స్థాపించబడి బోధ వెళ్ళి 65 కల్లా సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడిన తర్వాత 95-96 సంవత్సరానికి వచ్చేటప్పటికి సంఘంలో అపోస్తులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారట. ఎఫెస్సు సంఘంలో. ఎఫెస్సు అనే సంఘం పేరు కాదు సుమే, ఎఫెస్సు అను పట్టణంలో సంఘం ఉంది. కాబట్టి ఆ సంఘంలో కొందరంట అపోస్తులు కాకుండా అపోస్తులు అని చెప్పుకుంటున్నారంట. అపోస్తులు కాకుండా అపోస్తులు అని చెప్పుకునే వాళ్ళని ఏం చేయాలంటే, ఒకవేళ ఈ రోజున ఎవరైనా మీరు ఈ రోజున అపోస్తులు ఉన్నారా అని అడిగాడు కదా, ఒకవేళ ఉంటే ఏం చేయాలో మనకు చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాను. మొదటి నుండి చదువుతాను. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎవరికి రాస్తున్నాడు ఇది? ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకి. ఎఫెస్సు సంఘం కాదు, ఎఫెస్సులో సంఘం ఉంది. ఆ దూతకు ఏం ఇన్ఫర్మేషన్ అంటే, 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కొనుగొంటువని. ఒకవేళ మీరు ఎక్కడైనా స్థానిక సంఘాల్లో అపోస్తులు అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పారనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు పరీక్షించి ఏమని తెలుసుకున్నాడట? వారు అబద్ధికులని నువ్వు కనుగొంటువని.
అంటే ఎలాంటి అపోస్తులు వాళ్ళు? దొంగ అపోస్తులు, అబద్ధికులు. ఎట్లా కనుక్కున్నాడు? ఎట్లా పరీక్ష చేశాడు? అది నీకు తెలియాలి. ఎట్లా పరీక్షించాలి వాళ్ళని? ఉదాహరణకి, నేను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే చూడగానే ఒక బ్యాగ్, ఉదయాన్నే బయలుదేరి లంచ్ బ్యాగ్, కొన్ని టీచర్ లాగా ఫుల్ హ్యాండ్ షర్టు, వైట్ అండ్ వైట్ ఏదో డ్రెస్ వేసుకుని వెళ్తే, నేను టీచర్ నని ఎవరైనా స్కూల్లో బయట వాళ్ళకి నేను కూడా టీచర్ నని నేను చెప్పుకుంటున్నాను అనుకో, నిజంగా ఈయన టీచరా, గవర్నమెంట్ స్కూల్ టీచరా కాదా, గవర్నమెంట్ స్కూల్ టీచరా కాదా అని తెలుసుకోవాలనుకోండి, టెస్ట్ ఉంది. ఏం టెస్ట్ ఉందనంటే, ఇప్పుడు మా దగ్గరికి తీసుకొచ్చారనుకో, ఏమవుతుందంటే, బ్రదర్ మీ ట్రెజరీ ఐడి ఎంత అని అడుగుతాం. ట్రెజరీ ఐడి ఉంటుంది. ట్రెజరీ ఐడి అంటే సొంత క్రియేట్ చేసినదే ఉండదు. ఈ ట్రెజరీ ఐడి నెంబర్ కొడితే ట్రెజరీలో ఏ ట్రెజరీలో జీతం వచ్చిందో వివరాలు తెలిసిపోతాయి. ఫస్ట్ సెక్షన్, ప్యాంట్ షర్ట్ వేసుకొని నీ టీచర్ నేను పుస్తకం చెప్పినంత మాత్రం టీచర్ అవడం. గవర్నమెంట్ స్కూల్ టీచర్ అంటే ట్రెజరీ ఐడి ఉంటుంది. ట్రెజరీ ఐడి ఉంటే ఆ ట్రెజరీ ఐడి నెంబర్ చెప్పమనాలి, దొరికిపోతాడు. ఒకవేళ ఎవరిదన్నా నెంబర్ చెప్పాడు అనుకో, తెలియగలిగినోడి సిఎఫ్ఎంఎస్ ఐడి అని ఉంటుంది, సిఎఫ్ఎంఎస్ ఐడి అని చెప్పమనాలి. అది కూడా ఏదైనా దొంగ చెప్పాడు అనుకో, ఏ స్కూల్లో పనిచేస్తాం అని అడగాలి, మీ హెడ్ మాస్టర్ ఎవరని అడగాలి, మీతో కలిసి పనిచేసే కొలీగ్స్ ఎవరని అడగాలి, ఎప్పుడు జాయిన్ అయ్యేవని అడగాలి, ఏటీఎస్సీ అని అడగాలి. ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. మీ డిఓ ఎవరని అడగాలి, మీ ఎంబీఓ ఎవరని అడగాలి, మీ హెడ్ మాస్టర్ ఎవరని అడగాలి, మీ డిప్యూటీ డిఓ ఎవరని అడగాలి. ఇవన్నీ తెలియలేదు అనుకో, ఆయన ఎలాంటి వాడు? దొంగ టీచర్, అబద్ధికుడు అయిన టీచర్, అంతే కదా. వాటన్నిటికీ ఆన్సర్ చేయగలిగి ఉంటే అతను గవర్నమెంట్ స్కూల్ అంటే. పిఎఫ్ నెంబర్ ఎంత? ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరైనా టీచర్స్ దొంగ నెంబర్ చెప్పారనుకోండి, ఇప్పుడు నా ఇంటర్నెట్లో జెడ్పీపీఎఫ్ ఇంటర్నెట్ యాప్ ఉంటుంది. ఈ యాప్లో ఈ నెంబర్ కొట్టాను అనుకోండి, కాబట్టి ఇప్పుడు ఏదో ఒక పిఎఫ్ నెంబర్ చెప్పాడు అనుకో, ఏ నెంబర్ చెప్పాడో దొంగ నెంబర్ అయితే అసలు ఓపెన్ కాదు. ఒకవేళ ఎవరిదాని నెంబర్ చెబితే ఆ టీచర్ పేరు కూడా దానిలో కనపడింది. కాబట్టి అబద్ధికుడో కాదో కనుక్కోవచ్చా లేదా? కనుక్కోవాలంటే కూడా జ్ఞానం ఉండాలి, అది మ్యాటరు. కనుక్కోవాలంటే కూడా ఏముండాలి? జ్ఞానం ఉండాలి. మళ్ళీ ఈ జ్ఞానం లేకపోతే కనుక్కోలేడు. కాబట్టి దేవుని గ్రంథాన్ని గురించిన జ్ఞానం లేకపోతే అపోస్తలులు అని చెప్తే నువ్వు నమ్మేస్తావు, ఏదో ఒక డూప్లికేట్ అయితే. ఎలా కనుక్కోవాలి నేను ఇప్పుడు మీకు చెప్తాను. దొంగ అపోస్తలుని ఎలా పట్టుకోవాలి అని అంటే, పౌలుని అపోస్తలుడు కాదు అని అంటున్నారు కొంతమంది. పౌలుని ఏమన్నారు? అపోస్తలుడు కాదయ్యా నువ్వు, అపోస్తలులు 12 మంది అను, ప్రభు చనిపోయిన తర్వాత నువ్వు దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు వచ్చానన్నావు, నువ్వు అపోస్తలుడు కాదు అని కొందరు ఎవరిని? పౌలుని దొంగ అపోస్తలుడు అని అన్నారు. అందుకని ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంట? సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు. చిహ్నం అంటే గుర్తులు. ఇప్పుడు నేను టీచర్ అంటే గుర్తులు చెప్పానే. అపోస్తలుడు అంటే కొన్ని చిహ్నాలు ఉంటాయి, గుర్తులు, సైన్స్. ఇంగ్లీష్ భాష నాకు బాగా వచ్చాను అనుకోండి, సపోజ్ ఇంగ్లీష్ భాష వచ్చానికి భాష తెలియని వాడి దగ్గరికి వచ్చి మాట్లాడాను అనుకోండి, ఇంగ్లీష్ వచ్చిన వాడిని ఎవరన్నా నా దగ్గర పెట్టారు అనుకో, ఏమైపోయింది? అప్పుడు అర్థమైపోయింది. ప్యాంట్ షర్ట్ వేసుకున్నంత మాత్రం చదువుకున్నవాడు కాదు, కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన, ఒక డైరీ తీసుకొని వెళ్తున్నంత మాత్రం చదువుకునేవాడు కాదు. వేషం వేసుకోవచ్చు, కానీ తనని పరీక్షించినప్పుడు ఒరిజినాలిటీ బయటకు వచ్చేసేసి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అపోస్తలుల కంటే
వాళ్ళు శ్రేష్ఠులైన వాళ్ళు, నేను ఏ విషయంలోనూ తక్కువ అనుకోను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడిన. ఎవరి మధ్య? వాళ్ళ మధ్యన కనపడ్డాట. ఏం చేశాడు ఈయన? ఏం అద్భుతాలు చేశాడు? ఏం అద్భుతాలు చేశాడో గ్రంథంలో నుండి మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. 10వ వచనం నుండి. 2 ఏండ్ల వరకు ఎలాగును జరిగెను. యూదులేమి గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. యేసుక్రీస్తు చేత ఎవరు చేయించారు అద్భుతాలు? దేవుడే. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను, మహత్కార్యాలను, సూచక్రియలను మీ మధ్యన చేయించి అన్నాడు. కాబట్టి చిహ్నములు అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివని. ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? అపోస్తులను కాదా అంటే అపోస్తులనే. ఎవరైనా నేను అపోస్తులను అనుకో, నేను అపోస్తులను రుజువు చేసుకోవాలంటే ఏం చేయాలి? అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయటం వల్ల అపోస్తుల యొక్క గుర్తులు మనకు తెలుసు, సిగ్నల్స్, సైన్స్ మనకు తెలుస్తుంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడట? పౌలు చేత విశేషమైన అద్భుతములను దేవుడు చేయించాను. అతని శరీరములకు తగిలిన చేతిగుడ్డలైనను, నడికట్లైనను, రోగులు ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఇప్పుడు అపోస్తులని చెప్పుకునేటువంటి ఆయన నడికట్టు ఉందనుకో, గుడ్డ తీసుకెళ్ళి అంటిస్తే చాలు, ఏం పోవాలి? రోగాలు వెళ్ళిపోవాలి. ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఇవి చేయరు. మళ్ళీ అపోస్తులు అంటే ఇవి జరగాలి. పౌలు ఇప్పుడు అపోస్తులా కాదా? అపోస్తులా కాదా? అపోస్తులుడే. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొంచెం వెనక్కి వస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయంలో మూడవ వచనం నుంచి. కాబట్టి వారు ప్రభువును అనుకుని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. 7వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. పుట్టింది మొదలుకొని నడవలేని కుంటివాడట. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతని విశ్వాసము నేను గ్రహించి నీ పాదముల వైపు నిలుపుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. బహుజన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకోనియా భాషలో దేవతలు అంటే దేవుళ్ళు మనుష్య రూపం దాల్చారని పౌలుకేమో ఒక పేరు, బర్నబాకు ఒక పేరు పెట్టేసేసారట. పెట్టి ఏం చేశారు తెలుసా? 14వ వచనం. అపోస్తలులైన బర్నబాయు, పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములను చొరబడి, అయ్యలారా ఏం చేస్తున్నారు తెలుసా? బలర్పించాలని, వీళ్ళిద్దరికి బలర్పించాలని, బలులర్పించడానికట. పైన చదువుతాం 13వ వచనం. పట్టణమునికి ఎదురుగా ఉన్న దుపతి యొక్క పూజారి ఎడ్లను, పూలదండలను ద్వారముల ఎద్దుకు తీసుకొని వచ్చి జనసమూహం కలిసి బలర్పింపవలె ఉండెను. అన్ని జనులు వీళ్ళు దేవతలు వచ్చేసారని చెప్పేసి, అంటే దేవుళ్ళు అని చెప్పేసి బలహీన పాదాలు కలిగిన వాడిని బాగు చేయగానే అప్పుడంట పౌలు, బర్నబాలు తమ వస్త్రాలు చించుకొని లోపలికి వెళ్ళి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల మన నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్యను సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మేము ప్రకటిస్తున్నాము అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పౌలు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయటం వల్ల అపోస్తుల యొక్క గుర్తులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి అపోస్తులుడా కాదా?
అపోస్తులుడే. ఇప్పుడు ఎవరైనా అపోస్తులు ఉండాలంటే ఏం చేయాలి? పరీక్షించాలి. ఏం పరీక్షించాలి? నడికట్లు కానీ, గుడ్లు కానీ, రోగం వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళందరూ ఏం చేయాలి? స్వస్థత పొందాలి. స్వస్థత చేయలేకపోతే అతను అపోస్తులుడు కాదు. అపోస్తుల యొక్క గుర్తులు అవి. కాబట్టి అపోస్తులు కాక అపోస్తులని చెప్పుకునే దొంగ అపోస్తుల్ని పరీక్షించి కనుక్కున్నారట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను, క్రీస్తు యొక్క అపోస్తులు ఎవరంటే క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత పౌలు, దొంగ అపోస్తులను మోసగాండ్రునకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. అంటే ఈ వాక్యపు వెలుగులో బ్రతకకుండా ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని అపోస్తుల్లాగా చలామణి అవుతుండేటువంటి జనాలు అప్పుడు ఉన్నారు. వాళ్ళని కనుక్కోవటానికి స్టెప్స్ చెప్పేసేసాడు. అందువలన దొంగ అపోస్తులు మాస్గాండ్రునకు పనివారే ఉన్నారు. ఒకవేళ అపోస్తులు అనుకో, ఇంకొక సైన్ 7వ అధ్యాయం అపోస్తుల కార్యం గ్రంథం 7వ అధ్యాయం అపోస్తుల కార్యం గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం కదా 6వ అధ్యాయము అపోస్తులు చేతులుంచారనుకో, పరిశుద్ధాత్మ ఎవరి మీద అపోస్తులు చేతులు పెడతాడో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వెళ్తాడు. నేను అపోస్తులను కాదు, పౌలు ఉన్నాడు అనుకోండి, పేతురు ఉన్నాడు అనుకోండి, పేతురు వచ్చి నా మీద చేతులు పెట్టారనుకో, చేతులు పెట్టి ప్రార్థన చేశారనుకో, పరిశుద్ధాత్మ నాలోకి వస్తాడు. నేను కూడా కొన్ని అద్భుతాలు సూచికలు కొన్ని చేయగలుగుతుంటా, కానీ నేనేం చేయలేనంటే ఈ చేతులు ఇంకొకళ్ళ మీద పెడితే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వెళ్ళడం. కండిషన్ అర్థమైందా మీకు? అపోస్తులు చేతులుంచితే పరిశుద్ధాత్మ వెళ్తాడు. అపోస్తులు చేతులుంచినటువంటి వ్యక్తులు ఎవరైతే పరిశుద్ధాత్మను పొందారో వాళ్ళు కొన్ని సూచక్రియల కార్యక్రమాలు జరిగిస్తున్నారో వారు మరలా చేతులు పెడితే పరిశుద్ధాత్మ ఇంకొకళ్ళ మీదకి వెళ్ళడం. అంటే పరిశుద్ధాత్మ ఎవరి మీద కన్నా వచ్చి శక్తి పొంది అపోస్తుల్లాగా పనిచేయాలనుకోండి, ఏం చేయాలి? వాళ్ళు అపోస్తులే చేతులుంచాల. ఇంకెవరు చేతులుంచినా అపోస్తుల్లాగా ఆ కార్యక్రమాలు జరిగించలేరు. 6వ అధ్యాయంలో సంగతి చదువుతాం. శిష్యుల సంఖ్య పెరిగిందట. అప్పుడు పరిస్థితులు ఎక్కువైపోయారు జనం. కాబట్టి భోజనం పంచమని అపోస్తులు చెప్తున్నారంట. మేము ఈ పని కాదయ్యా, మాకు చాలా పని ఉంది, మీలో భక్తితో ఆత్మతో జ్ఞానంతో నిండుకొని ఉన్నటువంటి 7 మనుషులను ఏర్పరచుకోండి అని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు 7 ఏర్పాటు చేశారు. ఎవరంటే 5వ వచనంలో స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొకే వాడు నికోలస్ అని వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. వీళ్ళల్లో 8వ వచనం స్టెఫెను. ఈ స్టెఫెన్ ఎవరు? యేసుక్రీస్తుతో పాటు తిరిగి అపోస్తులత్వం పొంది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినవాడు కాదు. అపోస్తుల చేతులుంచబడినటువంటి 7 లిస్టులో ఫిలిప్ అనే ఆయన ఉన్నాడు. 8వ స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. జనమందరూ వెళ్తున్నారట. ఏం చేశాడంటే ఆయన స్టెఫెన్ అట జ్ఞానం ఉంది, సూచక్రియలు చేస్తా ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆయనతో పాటు 8వ అధ్యాయం అపోస్తల కార్యం గ్రంథం 8వ అధ్యాయం సంఘానికి హింస కలిగింది.
అపోస్తులు అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి, సమరయ అనేటువంటి ఒక పట్టణం ఉంది, అక్కడికి వెళ్ళాడు. అపోస్తులు చేతులుంచినటువంటి వ్యక్తి ఈ ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాడు? సమరయ పట్టణానికి వారికి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. ఈయన అపోస్తులుడా? ఎవరైనా అపోస్తులు చేతులు ఉంచితే చేయగలుగుతున్నటువంటి వ్యక్తి. అందుకని ఏం చేశారంటే, సీమోన్ అనే ఒక మనిషి లోగడ ఈ సమరయ పట్టణంలో గారడి విద్యలు చేసేవాడట. ఈ గారడి విద్యలు చేసేవాడు ఈ ఫిలిప్పుని వెంబడిస్తూ చూస్తూ ఉన్నాడు. ఈ సూచక్రియలు జరగటం చూసి ఏమని ఆలోచన, ఆయన వెంబడి తిరుగుతూ ఉన్నాడట. జరుగుతూ ఉంటే 13వ వచనం, 12-13లో స్త్రీలు పురుషులు నమ్మి బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. 13వ వచనంలో అప్పుడు సీమోను కూడా, ఏ సీమోను? గారడి వాడైన సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుతూ చూచి విభ్రాంతి నొందెను. 17వ వచనం, అప్పుడు ఇంకొంచెం పైకి చదువుతాం. సమరయ వారు 14వ వచనం, దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి వద్దకు పంపిరి. అపోస్తులను అక్కడ పంపించారు. వీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఒకవేళ ఫిలిప్పు కానీ ఇవ్వగలిగితే అపోస్తులు రావాల్సిన అవసరం ఉందా? రాదు. ఇంకా కండిషన్ చెప్పేశాడు. 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. సమరయ వారు అంటే సమరయులు అంతకుముందు దేవుని ప్రజలు కాదు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని ప్రజలుగా అవ్వాలేనంటే అక్కడికి పేతురు రావాల్సింది, అపోస్తులుడు. కాబట్టి పేతురు వచ్చాడు. సమరయ వారికి కూడా ఆత్మ అనుగ్రహించబడాలంటే, పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడాలంటే పేతురు ఉండాలి. అపోస్తులు వచ్చారు. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, ఈ గాడివాడని సీమోను ఫిలిప్పును వెంబడించే వ్యక్తి ఇప్పుడు అపోస్తుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ద్రవ్యం అంటే డబ్బులు పెట్టి ఏమడుగుతున్నాడో చూడండి. నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇయుడే. అంటే అపోస్తలుకి ఇవ్వబడిన ఇంకొక అధికారం ఏంటంటే, వారు చేతులుంచితే పరిశుద్ధాత్మ వ్యక్తి మీదకి వెళతాడు. వాళ్ళు అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు జరిగించేటువంటి బ్యాచ్లో ఉంటారు. వాళ్ళు చేతులు పెడితే లేదు. ఇక ఫిలిప్పు చేతులు పెట్టడానికి లేదు. ఒకవేళ ఎవరికైనా పరిశుద్ధాత్మ కావాలంటే ఇప్పుడు ఎవరు రావాలి? అపోస్తులులే రావాలి. కాబట్టి అపోస్తులు చేతులుంచినటువంటి వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరైనా బ్రతుకుంటారా? మొదటి శతాబ్దం చివరిలో లేదంటే 2వ శతాబ్దం చివరిలో యోహాను లాస్ట్ మృతి పొందినటువంటి అపోస్తలుడు. యోహాను క్రీస్తు ప్రభుతో తిరిగినవాడు కాబట్టి ఎంత వయసు ఉండొచ్చు క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు? సుమారుగా యవనస్తుడు అనుకోండి, ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉందనుకోండి. క్రీస్తు ప్రభు చనిపోయేటప్పుడు మొదటి శతాబ్దం 33 అనుకోండి. అక్కడి నుంచి 95 వచ్చేటప్పటికి, 96 వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? 60 సంవత్సరాలు గడిచిపోయింది. 60 సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాలు వయసు వేసుకున్నాం అనుకోండి, అంతకుముందు యేసుక్రీస్తుతో పాటు ఉన్నప్పుడు, అంటే సుమారుగా 80 సంవత్సరాల పైన వయసు ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 20-30 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి. మొదటి శతాబ్దం అయిపోయి 2వ శతాబ్దానికి వచ్చిన తర్వాత చనిపోయి ఉంటాడు యోహాను. ఒకవేళ యోహాను చేతులు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారనుకోండి, ఒక 20-30 ఏళ్ళ తర్వాత బ్రతికొండొచ్చు. ఇప్పుడు దాకా
అపోస్తుల చేతులు ఉంచితే బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు ఎవరు ఉండటానికి ఛాన్స్ లేదు. ఎవరు ఉండటానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు చేయగలిగినటువంటి వరాలు ఇచ్చేటువంటి వ్యక్తులు లేరు. దేవుడు క్రీస్తు ప్రభుకి ఇచ్చాడు, క్రీస్తు ప్రభు అపోస్తులకి ఇచ్చాడు. అపోస్తులు ట్రాన్స్ఫర్ చేయటానికి లేదు. వాళ్ళు ఎవరి వరకు ట్రాన్స్ఫర్ అంటే ఒక వ్యక్తి వేరే వ్యక్తుల మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. అపోస్తులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తులు ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళకు అధికారం లేదు. కాబట్టి ఈ అధికారము నాకు ఇయుడి అని అడిగాడు పేతురు. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొని తలిచినందున నీ వెండి నీతో కూడా నశించును, నీ హృదయము దేవుని ఎదుట సరియైనది కాదు. ఈ కార్యము అందు నీకు పాలు పంపలేవు గనుక నువ్వు ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపవచ్చు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది అన్నాడు. వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా ఇవన్నీ ఏమి రాకుండా నా కొరకు మీరే వేడుకోండి అన్నాడు. కాబట్టి ఈ రోజున అపోస్తులు ఉంటారా? ఉండేటువంటి ఛాన్స్ ఎవరికి లేదు. ఒకవేళ అపోస్తులు ఎవరైనా ఒకవేళ ఉన్నారని నువ్వు అన్నావు అనుకో, బాధ మార్చడానికి ఎవరికి అధికారం లేదు. ఈ రోజున అపోస్తులు ఉండేటువంటి ఛాన్సే లేదు. ఏలేటి వాళ్ళ క్రీస్తు సంఘం నుంచి దానియేలు గారు గ్రంథములో లేని టైములో అపోస్తులకు పరిశుద్ధాత్మ సహాయంతో నడిపింపబడ్డారు. అంటే ఈ రచన చేయకముందు అదే కదండి వాళ్ళ ఉద్దేశం. గ్రంథం లేని టైంలో అపోస్తులు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డారు. ఇప్పుడు మనకు గ్రంథం ఇవ్వబడిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయం కావాలా? పరిశుద్ధాత్మ సహాయము దేనికి కావాలి? దేనికి అవసరం లేదంటే కొత్త సంగతులు ఇవ్వటానికి అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మ సహాయంతో దేవుణ్ణి వేడుకోవటానికి పరిశుద్ధాత్మ అనే వరము పొందిన మనకు పరిశుద్ధాత్మ సహాయము అవసరం. ఎలాగూ ప్రార్థన చేయాలో అనేటువంటి విషయాలకి అవసరం. కానీ అపోస్తులు కొత్త రకమైన అంటే ఇప్పుడు కొత్త రకమైన బోధ తీసుకురావటానికి పరిశుద్ధాత్మ సహాయము ఎవరికి అవసరం లేదు. పరిశుద్ధాత్మ మనకి ఏమేమి కావాలంటే సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడంటే ఎలాగూ ప్రార్థన చేయాలో, మనల్ని ఎలాగూ నడిపించాలో వీటి కోసం మాత్రం ఉపయోగపడతాడు. కానీ గ్రంథంలో లేని సంగతులు, కొత్త విషయాలు మాట్లాడటానికి పరిశుద్ధాత్మ సహాయం మనకి అవసరమే ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం అనేటువంటిది మనం ఈ రోజున గ్రంథంలో కొత్త సంగతుల కోసం అనేటువంటిది ఆశించకూడదు. ఏం కావాలంటే ప్రార్థన చేయటానికి మాత్రమే పరిశుద్ధాత్మ వరం పొందినటువంటి వాళ్ళకి ఎలాగూ ప్రార్థన చేయాలో నేర్పిస్తాడే తప్ప వేరే రకంగా అయితే మాత్రం కానే కాదు.